దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ దినమందు ప్రార్థన గురించి మనము కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. మనకు తెలిసినటువంటి లేఖన భాగము, మనకు తెలిసినటువంటి భక్తుడు అబ్రహాము చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన ఈ దినమందు చదివి ధ్యానం చేద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతాను. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? చదవబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ కనికరము, నీ ప్రేమ, దయ మా పట్ల చూపించి మరొక నూతన దినము నీవు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదువుబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడమని అబ్రహాము చేసిన ప్రార్థన మాకు కూడా నేర్పించి ఇంకా మేము ప్రార్థించుటకు, మెలకుగా ఉండుటకు మాకు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ దీనదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును సంధించుట, దేవుడు అబ్రహాము ఇంట్లో భోజనము చేయుట, అబ్రహామును దీవించుట అనే విషయాలు మనకు 1 నుండి 15 వరకు జ్ఞాపకము చేస్తుంది దేవుని వాక్యం. ఇక 16 నుంచి 33 వరకు సొదొమ పక్షంగా అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొదొమలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా మనము జాగ్రత్తగా చదువుతూ ధ్యానం చేస్తూ వస్తాం. 16వ వచనంలో, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని నెరిగి ఉన్నానెను. ఈ 4 వచనాల్లో రాయబడిన మాట మనము గ్రహించాలి. దేవుడైన యెహోవా అబ్రహాముతో సంగతి తెలియజేస్తున్నాడు. దేవుడే ఇలాగన్నాడు, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అని.
అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ సంగతి అబ్రహాముకు చెప్పకుండా నేను ఉంటానా అని అన్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? సొదొమ గొమొర పట్టణాలను ఆయన నాశనము చేయబోతున్నాడు. ఆ పట్టణముల మీద అగ్ని కురిపించబోతున్నాడు. ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నాడు. ఆ సంగతి అబ్రహామునకు చెప్పడానికి ఆయన ఇష్టపడినాడు. అందుకే నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదన అని ఆయన ప్రారంభించినట్టుగా వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇక దేవుడు అంటున్నాడు 19వ వచనంలో, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అంటూ, తన పిల్లలు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అబ్రహాము తన ఇంట్లో ఆధ్యాత్మిక నాయకునిగా ఉండి యెహోవా మార్గాన్ని తన పిల్లలకు బోధించాలన్నది అబ్రహామును పిలిచిన పిలుపులో దేవుని ముఖ్యోపదేశం ఏమిటంటే, తన బిడ్డలు యెహోవా మార్గమును అనుసరించున్నట్లు, నీతిని న్యాయమును చేయునట్లు తండ్రి బాధ్యుడై తన పిల్లలకు శిక్షణ ఇవ్వాలని అబ్రహాము పిలుపు ద్వారా దేవుడు స్థిరపరిచాడు అన్న సంగతి ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అబ్రహాము భక్తిపరుడు, అబ్రహాము ప్రార్థనాపరుడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు, అబ్రహాము దేవుని మాట ప్రకారంగా బయలుదేరి వచ్చాడు. కాబట్టి భక్తిగలవాడు భక్తిగల పిల్లల్ని పెంచుతాడు. భక్తిగల వానికి దేవుడు కూడా భక్తి కలిగిన పిల్లల్ని ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకుల పిల్లలు మాట వినరు, మరి అది వారి యొక్క అవిధేయత అనుకాలనో, మరి దేవుడే అట్లా చేశాడు అనుకాలనో, ఏదేమైనా భక్తిగల దైవజనుడు, భక్తిగల సేవకుడు, భక్తిగల తండ్రి తన పిల్లలను కూడా భక్తిలోనే పెంచాలి అనేది మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో, 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కదా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను అని ధర్మశాస్త్రం గురించి, దేవుడు పలికిన మాటల గురించి ఒక తండ్రి తన కుమారులకు ఆజ్ఞాపించాలా, వారితో మాట్లాడాలా అనే మాట చెబుతుంది దేవుని వాక్యం. కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల గురించి మాట్లాడాలా అనే సంగతిని ఆయన బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక 20వ వచనం మనం చూడగా, యెహోవా సొదొమ గొమొర్లను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైంది అన్నాడు. సొదొమ గొమొరల పాపము బహుభారమైంది అని అన్నాడు. అంటే సొదొమ గొమొరలలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు పాపము చేస్తున్నారు, వారి పాపము మితిమించిపోయింది, వారి పాపము ప్రభువు చూచాడు, అందుకే ఆయన దిగొచ్చినాడు అనే సంగతులు ఇందులో మనకు కనిపిస్తాయి. వాటి పాపము బహు భారమైంది అన్నాడు. దేవుడు పాపాన్ని ఉపేక్షించడు. చేసిన ప్రతి పాపాన్ని, అన్యాయాన్ని, అవినీతిని దేవుడు చూస్తాడు. ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు. అవునా?
ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు అనేది మనం గుర్తుంచుకోవాలి. 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట గుర్తు చేస్తాను. 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని ఆయన అన్నాడే. కయీనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం చేసినావు నువ్వు? కయీను, నీవు నీ తమ్ముని చంపినావు, నిరపరాధిని చంపినావు, అన్యాయంగా నీ తమ్ముని చంపినావు. నీ తమ్ముని యొక్క రక్తం నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉంది. నువ్వు చేసిన పని ఏమిటి అని ఆయన కయీనుతో మాట్లాడుతున్నాడు. అవునా? ఏబేలు మరణం అతని పట్ల దేవునికి గల శ్రద్ధలను బట్టి నీతి న్యాయములకు అంకితమైన బాధలు పొందినటువంటి వారి విషయంలో దేవునికి మొదటి నుండి చింత ఉన్నదని అర్థమవుతుంది. కాబట్టి వారి బాధలు ఆయనకు తెలుసు. వారి బాధలు ఆయనకు తెలుసు. మనిషి యొక్క బాధలు ఆయనకు తెలుసు. నీ బాధ ఏమిటో, నీ అక్కరేమిటో, నీ ఇబ్బంది ఏమిటో అన్నీ కూడా దేవునికి తెలుసు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకనాడు వారి పక్షంగా ఆయన చర్య తీసుకుంటాడు, న్యాయం తీరుస్తాడు. ఆయన చెడును నిర్మూలన చేస్తాడు. ఆయన వారి పక్షాన ఉంటాడు అనేటువంటి మాటలు బైబిల్లో మనకు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి సొదొమ గొమొర్రా యొక్క పాపము బహుభారమైంది అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 34వ కీర్తన 17వ చరణంలో, 34వ కీర్తన 17వ చరణం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడంట. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనే మాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి గుర్తు చేస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూచినప్పుడు, 5వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, ఇదిగో మీ చేళ్ళు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి అని వ్రాయబడి ఉంది. నువ్వు దేన్ని బిగబడతావో అదే దేవునికి మొరపెడుతూ ఉంది. నువ్వు దేన్ని ఇవ్వకుండా దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటావో అదే నీకు దేవునికి మొరపెడుతుంది అనే మాటలు ఇందులో మనం చూస్తాం. చేసిన పాపానికి పశ్చాత్తాపం పొందకపోతే గనక తగిన సమయంలో దేవుడు తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడు. దుర్మార్గుణ్ణి శిక్షించడమే దేవుని స్వభావం. దుర్మార్గుని శిక్షించడమే దేవుని యొక్క స్వభావం. పాత నిబంధన గ్రంథంలో మనకు దేవుని వాక్యం అలా జ్ఞాపకం చేస్తుంది. అయితే అదే పాత నిబంధనలోనే వాక్యం చెప్తాను మరి అంటే, ఏ దుర్మార్గుడు తన దుర్మార్గత యందు మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి తిరుగుటయే నాకు సంతోషం అని యెహెజ్కేలు గ్రంథంలో ఆయన పలికిన మాటలు మనకు కనిపిస్తాయి. అయితే వారు చేసిన పాపమునకు దేవుడు శిక్ష విధించినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక 21-22 వచనాల్లో, నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చెయ్యనిలా నేను తెలుసుకొందున. నేను
ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను అని ఉంది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు అబ్రహాము అనేది మనకు అర్థమవుతూ ఉంది. లోతును బట్టి, అతని ఇంటి వారిని బట్టి ఆ పట్టణములను నాశనము చేయవద్దని అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించినాడు అనేది 23 నుంచి 33 వరకు మనకు కనిపిస్తుంది. అవునా? నాశనము చేయవద్దు, నాశనము చేయవద్దు. లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది కాబట్టి ఆ పట్టణాలు నాశనం చేయవద్దని ప్రార్థన చేశాడు. అబ్రాహాము ఆశించిన విధానంలో కాకపోయినా దుర్మార్గులతో పాటు నీతిమంతులను నాశనము చేయనని, నీతిమంతులను రక్షించి దుష్టులను శిక్షిస్తానని దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చినట్టుగా మనం చూస్తాం. అబ్రాహాము ప్రార్థన చేశాడు, ప్రభువా దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయదువా? అవునా? 23వ వచనం చెప్తున్న మాట అదే కదా, దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా? కాపాడతా. 45 మంది ఉంటే కాపాడతా. 30 మంది ఉంటే కాపాడతా. 20 మంది ఉంటే కాపాడతా. 10 మంది ఉంటే కాపాడతా. కానీ ఆ పట్టణంలో 10 మంది కూడా లేరు. నీతిమంతుడైన లోతు మాత్రమే అక్కడ ఉన్నాడు. అందుకే దేవుడు నీతిమంతులను కాపాడినాడు, దుష్టులను ఆయన శిక్షించినాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి రాబోయే దేవుని ఉగ్రత దినాన ప్రపంచం మీదకి ఆ శిక్ష రాబోతుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. రాబోయే దేవుని ఉగ్రత, అబ్రహాం కాలంలో దేవుడు ఆ పట్టణాలన్నీ కూడా నాశనం చేశాడు, దుష్టులను సంహరించినాడు, నీతిమంతులను కాపాడినాడు. అయితే రాబోయే దినాల గురించి కూడా వాక్యం చెబుతుంది. దాని గురించి నేను కొన్ని రెఫరెన్సులు నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను. తెస్సలోనికే మొదటి పత్రిక 5:2లో, తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము, 5వ అధ్యాయము 2వ వచనము, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొని చుండక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అన్నాడు. వారెంత మాత్రం తప్పించుకోలేరు. లోకులు ఎంత మాత్రం తప్పించుకోలేరు. తమ తమ ఇష్టానుసారంగా బతికే వాళ్ళు ఎంత మాత్రం తప్పించుకోలేరు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు క్రీస్తు నమ్మలేదు. వారు తమ పాపములకు పరిహారము చెందలేదు. ధనవంతుని వాళ్ళ ఇష్టానుసారంగా బతికినారు కాబట్టి వారికి మరణమే, వారికి నాశనమే వారి గతి. అవునా అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. మరొక వచనం చూడండి, తెస్సలోనికే 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటయు బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. రాయబడిన మాట ఆలోచన చేస్తే చంచల మనస్కులు బెదరకుండా అన్నమాట ఉంది. ప్రభు దినము గురించి అబద్ధ బోధలు చెబుతున్న విషయాలను బట్టి తెస్సలోనికైలు వ్యాకులంతో చలించిపోయినట్టుగా వాక్యం చెప్తుంది. అయితే పౌలు వారిని దీని విషయమై బెదరవద్దని, దేవుని ఉగ్రత దినం ఇంకా రాలేదని వారికి చెబుతున్నాడు.
ఆ దినానికి ముందు 2 సూచనలు కనిపిస్తాయి అని చెప్పినాడు. ఏమిటి ఆ 2 సూచనలు అంటే, మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది. ప్రజలందరూ భ్రష్టులైపోతారు. ఆ సంగతి జ్ఞాపకం చేశాడు. రెండవదిగా పాప పురుషుడు వెల్లడి అవుతాడు. అంటే సాతాను వెల్లడి అవుతాడు. అంతవరకు దేవుని రాకడ రాదు అనే సంగతి ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ 2 సంఘటనలు కూడా అడ్డగించుచున్నవాడు అనే మాటలు మనకు కనిపిస్తాయి. వారి మధ్య నుండి తీసివేయబడిన తర్వాత అనే సంగతి పౌలు వారికి జ్ఞాపకించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక నీతిమంతులను రక్షిస్తానని దేవుడు వాగ్దానము చేసినాడు. నీతిమంతులను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమిటి ఆ వాగ్దానము అంటే, లూకాసు వార్త 21:36లో, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చూడగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతున్న మాట గ్రహించేవారుగా ఉందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మేలుకువగా ఉండుడని చెప్పాను అన్నమాట. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మేలుకువగా ఉండండి. ఎందుకంటే మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అని ఆయన చెప్పాడు. కాబట్టి నీతిమంతులకు దేవుడు జరగబోయే సంగతులను జ్ఞాపకం చేస్తాడని, వారిని తప్పిస్తాడని, విడిపిస్తాడని ఈ వచనం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మరొక మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3:10లో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం మనం చూడగా, 3వ అధ్యాయం 10వ వచనం మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులతో శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమందు నేను నిన్ను కాపాడుదును అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన కాపాడువాడు. ఎవరిని కాపాడతాడైనా అంటే, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమందు నేను నిన్ను కాపాడతాడు. కాబట్టి ఎవరికైతే ఓర్పు ఉంటుందో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా బతుకుతుంటారో అలాంటి వారిని దేవుడు కాపాడుతాడు అనే మాటలు ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుని బట్టి మరి సొదొమ కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన, సొదొమ కొరకు చేశాడు కానీ సొదొమను దేవుడు నాశనం చేశాడు. సొదొమలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని, లోతును ఆయన తప్పించినట్టుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. అదేవిధంగా ఈ దుష్ట యుగములో, ఈ దుష్ట కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దుష్టత్వమునకు దూరంగా ఉండి, పాపమునకు దూరంగా ఉండి నీతిగా బతుకుతే గనుక దేవుడు మనల్ని ఒక దినమందు ఆయన తప్పించబోతున్నాడు, తన రాజ్యము చేర్చుకునబోతున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభు సన్నిధిలో నీతిగా నిజాయితీగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అబ్రహాము చేసిన ప్రార్థనను మీరు విన్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మా ప్రార్థన మీరు వినే దేవుడవు, మాకు జవాబు ఇచ్చే దేవుడవు. మరి దుష్టకాలంలో ఉన్నాం, పాపపు లోకములో ఉన్నాం. నీ కృప దయచేసి మనం కాపాడి కరుణించి కనికరించండి. మేము కూడా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకు సాగుట కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.